దేవతని 3 రూపాల్లో కొలిచే అరుదైన క్షేత్రం. కేరళలో అత్యంత ప్రసిద్ధి చెందిన భగవతి ఆలయాలలో ఒకటి చొట్టానికర ఆలయం. మానసిక రుగ్మతల్ని, అంతు తెలియని అనారోగ్య సమస్యలను రూపుమాపే మహిమ కలిగిన మాత భగవతి రాజేశ్వరి. ఈ ఆలయంలో అమ్మవారిని 3 రూపాల్లో ఎందుకు కొలుస్తున్నారు? చొట్టానికర ఆలయం శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా ఎలా మారింది? కేరళలో అత్యంత ప్రసిద్ధి చెందిన భగవతి ఆలయాల్లో చొట్టానికర ఆలయం ఒకటి. కొచ్చి నగరానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం హిందూ మాతృదేవత మహాలక్ష్మి స్వరూపానికి అంకితమైనది. ఇక్కడ కొలువైన భగవతి రాజేశ్వరి అమ్మవారు మహావిష్ణువుతో కలిసి ఇక్కడే నివసిస్తున్నారు అని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయంలోని 108 అభిమాన క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ఇక్కడ అమ్మవారిని చొట్టానికర అమ్మ అని పిలుస్తారు. ఇక్కడి దేవతామూర్తిని పూజించే సాంప్రదాయంలో చొట్టానికర ఆలయం ఓ విశేషమైన సాంప్రదాయాన్ని పాటిస్తోంది. ఈ ఆలయంలో భగవతి రాజేశ్వరి ప్రతిరోజు 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఉదయం వేళలో జ్ఞానదేవత అయిన సరస్వతిగా కనిపిస్తారు. ఆ సమయంలో తెల్లని వస్త్రంతో అలంకరించి పూజిస్తారు. మూకాంబిక సరస్వతి ఉదయం ఇక్కడే ఉంటుందని, మధ్యాహ్నం మూకాంబిక ఆలయానికి తిరిగి వెళ్తుందనే ప్రచారముంది. మధ్యాహ్నం వేళలో ధనదేవత రూపమైన లక్ష్మి అవతారంలో ఎర్రని వస్త్ర రూపంలో అలంకరించి పూజిస్తారు. సంధ్యా వేళలో శక్తి దేవత రూపంలో నీలంగాని పసుపు వస్త్రంలో అలంకరించి దుర్గామాతగా దర్శనం కల్పిస్తారు. చొట్టానికర ఆలయంలో భగవతి రాజేశ్వరి దేవిని మహావిష్ణువు రూపమైన అమ్మే నారాయణుడితో కలిపి పూజిస్తారు. ఈ సాంప్రదాయం శక్తి వైష్ణవ ఐక్యతను సూచిస్తుంది. మానసిక రుగ్మతలు, దుష్టశక్తుల నుంచి విముక్తిప్రదమైన పవిత్రమైన స్థలంగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం. ఈ చొట్టానికర ఆలయం 1500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ప్రస్తుతం ఇది కొచ్చిన్ దేవస్వం బోర్డు పరిపాలనలో ఉంది. మానసిక ఆరోగ్యం, దుష్టశక్తి నివారణకు ప్రసిద్ధి. ఆమె లక్ష్మి, సరస్వతి, కాళీమాత రూపాల్లో పూజలందుకుంటుంది. మానసిక రుగ్మతలు, దుష్ట ఆత్మల నుంచి బాధపడేవారు వేలాది సంఖ్యలో ఇక్కడికి వస్తారు. భగవతి రాజేశ్వరి దర్శనం, గురుతి పూజ ద్వారా చికిత్స కలుగుతుందని విశ్వసిస్తారు. ఈ ఆలయం దుష్టశక్తిని భగ్నం చేసే క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మే నారాయణ, దేవి నారాయణ, లక్ష్మీ నారాయణ, భద్రే నారాయణ అనే మంత్రాన్ని ఎక్కువగా జపిస్తారు. ఈ ఆలయాన్ని కేరళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఆలయ భౌగోళిక స్థానానికి తగినట్లుగానే ఇక్కడ పూజా విధానాలుంటాయి. ప్రధాన గర్భగుడిలో అమ్మవారు 4 నుంచి 5 అడుగుల ఎత్తుతో 4 చేతులతో దర్శనమిస్తారు. చొట్టానికర ప్రధాన ఆలయంలో భగవతి రాజేశ్వరితో పాటు కీజ్కావు భద్రకాళి రూపం, విల్వామంగళం స్వామియార్ని కూడా ప్రతిష్ఠించారు. అదేవిధంగా శివుడు, గణపతి, అయ్యప్ప ఉపాలయాలు కూడా ఉన్నాయి. చొట్టానికర ఆలయం చుట్టూ అనేక రహస్యాలు, అద్భుతాలు ఉన్నాయని చెబుతారు. ముఖ్యంగా దేవతా శక్తి, దుష్ట నివారణకు సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అమ్మవారి కీజ్కావు భద్రకాళి రూపం, గురుతి పూజలో దుష్ట ఆత్మలు భగ్నమవుతాయి. భక్తులు ఓ ట్రాన్స్ లోకి వెళ్లి దేవతా శక్తి ద్వారా అన్ని నయమవుతాయని నమ్ముతారు. చొట్టానికర ఆలయంలో భగవతి రాజేశ్వరి అమ్మవారు స్వయంభూగా వెలిశారు. స్థల పురాణం ప్రకారం పూర్వం ఇక్కడ విష్ణు భక్తుడైన కరుప్పాయి అమ్మవారి విగ్రహాన్ని మొదట కనుగొన్నాడు. అప్పుడు అమ్మవారి విగ్రహానికి రక్తం కారుతూ కనిపించింది. ఇది దైవిక శక్తికి సూచికగా నమ్ముతారు. ఆ తర్వాత ఓ బ్రాహ్మణుడు అమ్మవారిని పూజించడం ప్రారంభించారు. కాలక్రమంలో కేరళలోని అత్యంత ప్రసిద్ధమైన శక్తి క్షేత్రాల్లో చొట్టానికర ఆలయం శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా మారింది. ఇక్కడ ఫిబ్రవరి, మార్చి మధ్యలో 8 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. దసరా, నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక గురుతి పూజలు, ఊరేగింపులు ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తారు. భగవతి రాజేశ్వరిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తారు. ఇక్కడ వారికి కావలసిన అన్ని వసతులు ఉన్నాయి. చొట్టానికర ఆలయాన్ని సందర్శించిన భక్తులకు మానసిక శాంతితో పాటు జీవితంలో భయాలు, శరీరంలోని రుగ్మతలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. విశాఖ ప్రజల ఇలవేల్పుగా బావిలో నుంచి ఉద్భవించిన స్వయంభూ దేవతామూర్తి కనక మహాలక్ష్మి. అష్టైశ్వర్యాలు, సౌభాగ్యాలను ప్రసాదించే సత్యమైన తల్లిగా అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటున్నారు. భక్తితో కొలిచిన వారికి కోరిన వరాలిస్తూ ఆరోగ్యం, సంపదతో పాటు సకల శుభాలు కలుగచేస్తున్నారు. ఇంతటి మహిమ కలిగిన తల్లి ఇక్కడ ఎలా వెలిసింది? ఈ ఆలయానికి ఉన్న శతాబ్దాల నాటి చరిత్ర ఏంటి? విశాఖపట్నంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువైన లక్ష్మీదేవి స్వయంభూగా వెలిసింది.
ఈ అమ్మవారిని విశాఖ ప్రజలు తమ ఇలవేల్పుగా కొలుచుకుంటారు. కనక మహాలక్ష్మి అమ్మవారు సౌభాగ్య, సమృద్ధి, ధనధాన్యాల స్వరూపం. ఈ దేవతని దర్శించుకున్న భక్తులకు ఆర్థిక స్థిరత్వంతో కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ అమ్మవారి విగ్రహం ఒక చేతితోనే కనిపిస్తుంది. విశాఖ ప్రజలు ఆభరణాలు, వివాహాలు, కొత్త వాహనాలు ఇలా అన్ని రకాల శుభకార్యాలకు ఆ తల్లిని పూజించి ఆమెకు నివేదించి ఆశీస్సులు తీసుకుంటారు. అందుకే కనక మహాలక్ష్మి సత్యమైన తల్లిగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడి అమ్మవారిని కొలిస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని చెప్తున్నారు. కనక మహాలక్ష్మి అమ్మవారి గర్భగుడికి పైకప్పు లేదు, గోపురం లేదు. అమ్మవారి విగ్రహం నడుము వరకు మాత్రమే కనిపిస్తుంటుంది. దేవతామూర్తి ఎడమ చెయ్యి మోచేతి వరకే ఉంటుంది. ఈ ఆలయం రోడ్డు మధ్యలో ఉంటుంది. చుట్టూ 5 అంతస్తుల గోపురాన్ని నిర్మించారు. ఈ ఆలయం అనేక విశేషాలతో కూడుకొని ఉంది. ముఖ్యంగా అమ్మవారి విగ్రహానికి ఎడమ చెయ్యి లేకపోవడమే. భక్తుల కోరికలు తీర్చేందుకు అమ్మవారు తన చెయ్యిని త్యాగం చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇది అమ్మవారి కరుణా రహస్యాన్ని సూచిస్తోంది. 1917లో ఈ ఆలయాన్ని రోడ్డు విస్తరణ కోసం ఓ మూలకు తరలించగా విశాఖలో ప్లేగు వ్యాధి వ్యాప్తించి చాలా మంది చనిపోయారు. అప్పుడు దేవత భక్తులకు కలలో కనిపించి తనని మళ్లీ రోడ్డు మధ్యలోనే ప్రతిష్ఠించమని ఆదేశించినట్లుగా చెబుతున్నారు. ఆ తర్వాత అమ్మవారిని యథాస్థానంలో ప్రతిష్ఠించగా వ్యాధి ఆగిపోయింది. కనక మహాలక్ష్మి అమ్మవారు స్వయంభూగా బావిలో నుంచి ఉద్భవించారని చెప్తారు. 1912లో దేవతామూర్తి ఈ బావిలో నుంచి బయటకు వచ్చింది. ఓ బ్రాహ్మణుడు కాశీ ప్రయాణంలో ఉండగా ఇక్కడున్న బావి నీటిలో సూర్య నమస్కారం చేస్తుండగా దేవత కలలో కనిపించి బయటకు తీసుకురావాల్సిందిగా కోరింది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎందుకు తిరస్కరించడంతో అమ్మవారి స్వయంగా బయటకు వచ్చిందని పురాణ గాథలు చెప్తున్నాయి. ఇప్పటికీ ఈ బావిలో అష్టలక్ష్మి విగ్రహాలున్నట్టుగా చెబుతారు. కనక మహాలక్ష్మి అమ్మవారిని ఏమిటంటే పంచభూతాలు కూడా సేవిస్తూ ఉంటాయండి. అమ్మవారు శాంతి స్వరూపిణి. ఇక్కడ ఉన్నటువంటి బావిలో ఉద్భవించారు. ఆ బావిలో ఉద్భవించిన తర్వాత సరైన భక్తుల యొక్క స్వహస్తాలతో అప్పటి నుంచి కూడా వచ్చి ఎవరి స్వహస్తాలతో వాళ్ళ అమ్మవారిని అర్చన చేసుకునేటువంటి అలవాటు ఈ యొక్క ప్రత్యేకత. ఒక చిన్న ముక్కు పొడుగు పట్టుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకెళ్తే అది అక్షయమయ్యి దినదిన ప్రవర్ధమానంగా అయ్యి వాళ్ళ మనవలు కూడా వచ్చి అదే అలవాటుగా వచ్చి అమ్మవారిని ఆరాధన చేసుకుని అమ్మవారి దగ్గర కనక మహాలక్ష్మి అమ్మవారు. కనకం అంటే ఏమాత్రం బంగారం కొనుక్కున్నా, అలాగే ఎవరైనా కొత్త చీర కొనుక్కున్నా, ఎవరింట్లో అయినా సరే శుభకార్యం జరుగుతున్నా ఫస్ట్ శుభలేఖ వచ్చి కనక మహాలక్ష్మి అమ్మవారికి ఇచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకెళ్లేటువంటి అలవాటు ఉన్నది. బావిలో అమ్మవారు ఉద్భవించారని చెప్పేసి అందరూ కూడా లభ్యమయ్యారండి. అందరూ కూడా చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఆ యొక్క బావిలోని తీసి అక్కడ ప్రతిష్టాపన చేశారు. ఆ బావిలో లభ్యమైనప్పుడు ఒక చేతితోటే లభ్యమయ్యారు. ఈ రోజుకి కూడా అమ్మవారి శాంతి స్వరూపిణి కమలం తీసుకుని చిన్ముద్రతోటి ఉంటుంది. వారు చక్కగా నవ్వుతూ ఉంటుంది. కనక మహాలక్ష్మి క్షేత్రం విశాఖపట్నంలో ధనకారి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం బుర్జుపేటలో ఉండడం వల్ల చారిత్రక పవిత్రత ఉంది. అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందలాది మంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. నవంబర్, డిసెంబర్ మధ్యన మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుపుతారు. ఏడాదికి ఈ ఆలయానికి 2.5 కోట్ల ఆదాయం వస్తుంది. కనక మహాలక్ష్మి ఆలయ చరిత్ర 13వ శతాబ్దానికి చెందింది. కానీ ప్రస్తుత ఆలయం 1912లో ప్రతిష్టాపితమైంది. విజయనగర రాజుల కాలంలో శత్రుసేనలు విశాఖ కోటను దోచుకుని ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాన్ని బావిలో విసిరేసి వెళ్లిపోయారని చెప్తారు. అప్పుడు దేవత భక్తుల కలలో కనిపించి పైకప్పు లేకుండా రోడ్డు మధ్యలో ప్రతిష్ఠించమని ఆదేశించిందట. విశాఖ రాజులు కనక మహాలక్ష్మిని తమ ఇలవేల్పుగా పూజిస్తారు. ఈ అమ్మవారిని దర్శించిన భక్తులకు జీవితంలో ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని బలంగా నమ్ముతారు. ఇది ఈ వారం యాత్రా కార్యక్రమం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.